అందరికీ నమస్కారం. సాయికి హై ఏంటంటే ఇలా చేయటమే, అన్నిటి మీద పైన కూర్చొని నువ్వు ఇచ్చి అనేది చాలా హై సాయికి. అలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి మంచి టాలెంట్ని పట్టుకొని అందరితో ఒక కొత్తగా సౌండింగ్ చాలా బాగుంది, చాలా మంచి హై ఇచ్చింది. ఇంకా ఫర్దర్గా ఈ సినిమా గురించి పక్కన ఓ సినిమా చేస్తూ శంకరవర ప్రసాద్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, అవన్నీ చేస్తూ అయ్యా ఎక్కువ చెప్పొద్దు అంటున్నారు సార్. అవి చేస్తూ ఈ సినిమా చేస్తూ లొకేషన్స్ మాత్రం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి పట్టుకొని మంచి మంచి లొకేషన్స్లో చేశాడు ఈ సినిమా. నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, నాకు కూడా మంచి వేషం ఇచ్చాడు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే ప్రశంసలు చాలా హై ఇస్తాయి మీ అందరికీ, గ్యారంటీ ఆ విషయంలో. ఎందుకంటే మేము తెలుసు కాబట్టి మొదటి నుంచి విన్నాం, మన ఇద్దరం కాంబినేషన్ చేసాం. నాకు చాలా హై నీతో చేయటం. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. ఇంతకీ శ్రీనివాస్ రెడ్డి గారికి హై ఇచ్చే విషయం ఏంటి? మీకు ఏ విషయం హై? ఇలాంటి హైని చూసే హై ఫీల్ అవుతా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మల్లు నాయక్ గారు ఇప్పుడు మాట్లాడాల్సిందే, ప్లీజ్ ప్లీజ్ రండి. సరే, అక్కడ ఏం చేయాలో ఆయన్ని అడుగుతావు, రేపు ఏం చేయాలో అడుగుతావు, ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా. సునీల్ గారు మీరు కూడా ఇద్దరు డిఓపీస్ ఒకసారి ముందుకు వచ్చేస్తే. యా, కమాన్ సునీల్ గారు, స్టార్ట్. Sai Garu, thank you so much for giving me this opportunity. I just want to keep it short and simple. Thanks, Santi. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. సాయి కృష్ణ ఇప్పుడు మాట్లాడతారు. ఎస్, థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా నమస్కారం, మీడియా మిత్రులకి నా నమస్కారం. ఆల్ ద గెస్ట్, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, అనిల్ సార్ అండ్ మా డైరెక్టర్ ఎస్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా లైక్ కంప్లీట్లీ ఒక యూనిక్ కాన్సెప్ట్, యూనిక్ స్టోరీ, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. అండ్ ఎవ్రీ పాయింట్, ఎవ్రీ సీక్వెన్స్లో మీకు ఒక హై కనిపిస్తుంది. ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా చేశారు. అండ్ మేజర్ క్రెడిట్ గోస్ టు ఎస్ కృష్ణ గారు అండ్ మా డిఓపీస్, కో యాక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ. లైక్ దే ఆల్ డిడ్ అ ఫినామినల్ జాబ్. మ్యూజిక్ పార్ట్ వచ్చేసి ఇట్ వాజ్ అమేజింగ్. ఆర్ట్ డైరెక్టర్ మీరు చూస్తే లైక్ హీస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ స్టేజ్. ఇక్కడికి వచ్చి నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రస్ట్రేషన్ని హైగా మార్చుకున్న మా కృష్ణ కమల్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హలో, అందరికీ నమస్కారం అండి. అంటే ఇన్ని కెమెరాలు ఉంటాయని తెలియదు ఇలాంటి ఈవెంట్కి. ప్లస్ అంటే నేను కాస్ట్యూమ్లో రావాలని ఎవరు చెప్పలేదు నాకు, వీళ్ళందరూ కాస్ట్యూమ్లో వచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. చిన్న ఎక్కువ టైం తీసుకోను నేను. అంటే ఇప్పుడు మనం బండి నడపడం నేర్చుకునేటప్పుడు ఇరుకు సందులో నడిపితే ఎక్కడైనా నడపొచ్చు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది కదా మైండ్లో. ఇలాంటి సినిమా చేసేటప్పుడు నాకు అదే అనిపించింది. ఎలా షూట్ చేసామో అది ఒకవేళ BTS రిలీజ్ చేస్తే మీకు ఐడియా వచ్చింది. ఎలాంటి రోడ్ల మీద, ఎంత ట్రాఫిక్ మధ్యలో, ఇట్స్ నాట్ సేఫ్, కానీ సాయి గారు అలా ప్లాన్ చేశారు మరి. సో థ్యాంక్స్ టు దాట్ నౌ ఐ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ షూట్ ఎనీవేర్, whatever kind of film, whatever kind of budget, with whatever time constraint. And for that thank you sir. అందరూ ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మాట్లాడుకుందాం, ఓకే. అండ్ ఇప్పుడు కంప్లీట్లీ న్యూ హై ఇవ్వబోతున్న అనన్య మాటలు ఇప్పుడు వినేద్దాము. నేను వీళ్ళ షార్ట్ అండ్ స్వీట్ కాదు, కొంచెం ఎక్కువనే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, థ్యాంక్ యూ సార్ మీ అందరికీ వచ్చినందుకు. యాక్చువల్లీ అంతమంది వస్తున్నారని కూడా తెలియదు, మాకు చెప్పలేదు సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్ అండ్ మీ పాజిటివ్ ఎనర్జీకి. నా పేరు అనన్య, తెలియని వాళ్ళకి, మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎంటర్టైన్ చేసామనుకుంటున్నా. నేను ఈ సినిమాలో లిప్స్టిక్ లావణ్య అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఫస్ట్ టైం నాకు సాయి గారు నీ క్యారెక్టర్ పేరు లిప్స్టిక్ లావణ్య అని చెప్పినప్పుడు నేను ఒక 3-4 డేస్ కొట్లాడాను అనుకుంటా ఆయనతోని. అదేం పేరు, ఆ పేరు ఎవరు పెట్టుకుంటారు, ఇట్స్ సో క్రింజ్ అని. బట్ ఆయన అన్నారు అప్పుడు నాతోని దట్ నీకు ఒకసారి లావణ్య క్యారెక్టర్ అర్థమైతే నువ్వు ఇట్లా మాట్లాడవు, నీకు అర్థమవుతుంది తన పేరు ఎందుకు లిప్స్టిక్ లావణ్యను అని. అండ్ ఇప్పుడు ఎవరన్నా నీ క్యారెక్టర్ పేరు లావణ్యనా అంటే కాదు లిప్స్టిక్ లావణ్య అని నేనే చెప్తున్నా. ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ టు బీ మోర్ అథెంటిక్ అండ్ నాట్ కేర్ వాట్ సొసైటీ థింగ్స్ అండ్ డూ వాట్ ఐ వాంట్. అండ్ చాలా చేశాను నేను ఈ క్యారెక్టర్లో, మీకు టీజర్లో కూడా కనిపించుంటుంది. నేను యాక్షన్ చేసిన, కామెడీ చేసిన,
అండ్ ఈ సినిమాలోనే ఇన్ జనరల్ నన్ను ఎవరైనా ఈ సినిమా జాన్రా ఏంటి అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్తా. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్, ఇట్ హ్యాస్ కామెడీ, ఇట్ హ్యాస్ రొమాన్స్, ఇట్ హ్యాస్ యాక్షన్, ఇట్ హ్యాస్ ఎమోషనల్ డెప్త్, ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ నా డెబ్యూ ఫిల్మ్లోనే నేను ఇన్ని చేయగలిగిన, ఎక్సెప్ట్ మేబీ రొమాన్స్. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఫర్ దాట్. అండ్ ఆడియన్స్ నుంచి నేను ఒకటే అడగాలనుకుంటున్నా, ఇప్పటి నుంచి రిలీజ్ వరకు వీ విల్ బీ రిలీజింగ్ గ్లిమ్సెస్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ హై. టీజర్, మ్యూజిక్ వీడియోస్, పోస్టర్స్ ఇట్లా చాలా వస్తాయి. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇట్. అండ్ అవన్నీ నచ్చితే మీరు అప్పుడు వచ్చి మా సినిమా చూడండి. ఎందుకంటే మా గోల్ ఇస్ నాట్ మీరు థియేటర్కి వచ్చినప్పుడే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, ఇప్పటి నుంచి మీరు థియేటర్ బయటికి వెళ్ళే వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం అనేది మా గోల్. సో హోప్ఫుల్లీ వీ కెన్ డూ దట్. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. తప్పకుండా మా టీజర్ చూడండి, నచ్చితే ఒక ముగ్గురికి చెప్పండి, వాళ్ళని ఇంకో ముగ్గురికి చెప్పమనండి. డన్, సూపర్. ఇంత ఫైనల్గా ఇచ్చే ప్రొడక్టే ఎవరైనా మాట్లాడతారు. డెఫినెట్గా ఈ ఎండ్ ప్రొడక్ట్ అందరికీ చాలా మంచి హై ఇస్తుందని నా గట్టి నమ్మకం. ఇందాక నా టీజర్ చూస్తున్నప్పుడు నేను 2 ఏళ్ళు పడిన కష్టాన్ని నాకే, అంటే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ ఇవన్నీ పక్కన పెడితే అక్కడ కూర్చొని చూస్తుంటే మ్యూజిక్తో ఎక్స్ట్రాడినరీగా లైఫ్ ఇచ్చిన మా వికాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో రకరకాల సీక్వెన్స్లు ఉంటాయి విచ్ విల్ గివ్ మోర్ హై. డెఫినెట్లీ వికాస్, నాకు ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ నెక్స్ట్ చూడబోయే సీక్వెన్స్లు ఇంకా ఎంత హై ఇస్తాయని. వెరీ థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్, తన ఫస్ట్ సినిమా ఇది, అంటే నాది ఫస్టే. సో వీ డన్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిట్ అండ్ స్క్రీన్ ప్లే. డెఫినెట్గా డిఫరెంట్ పక్కన పెడదాంలేండి, ఇంట్రెస్టింగ్ ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్, డెఫినెట్లీగా ఇది ఇంట్రెస్టింగ్గా ఉండే మూవీ విత్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ డిఫరెంట్, సరే మళ్ళీ డిఫరెంట్ వచ్చింది ఎడిట్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ చేతన్, తను నాకు చాలా ఈ 2 years కూడా రకరకాల టైంలో, అంటే ఒక మంత్లో షూట్ చేస్తా, ఒక మంత్లో షూట్ చేయను, ఎప్పుడు పిలిచినా సరే ఫస్ట్ ఉన్న వ్యక్తి తనే. థ్యాంక్ యూ. అండ్ కమల్, తను చాలా సినిమాల్లో చాలా బిజీ అయిపోయాడు. తన ఇన్ఫ్లుయెన్సర్ కూడా చాలా అందరికీ బాగా పరిచయం. మ్యాడ్లోను భాస్కర్, లక్కీ భాస్కర్, ఇట్లా చాలా సినిమాలు చేశాడు. నా సినిమాతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అతను ఒక 6-7 సినిమాలు చేశాడు. హోప్ ఈ మూవీ తనకి బెస్ట్ బ్రేక్ ఇస్తుందని నా నమ్మకం. అండ్ సాయి, తన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో చేజులు కానీ క్రికెట్ ఆడటం కానీ మీ చేసి చూస్తే హైదరాబాద్లో ఇన్ని రోడ్లు ఉన్నాయా అన్నట్టుగా చేశాను నేను. అది డెఫినెట్గా మీరు థియేటర్లో చూస్తే అది ఎక్స్పీరియన్స్ అవుతారు. అలాగే క్రికెట్ కూడా నెవర్ బిఫోర్ ఇలా కూడా క్రికెట్ ఆడచ్చా అనే ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమా గ్యారంటీగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మా హీరోయిన్స్ అంటాం కన్నా మూవీకి స్టోరీకి క్యారెక్టర్స్ అంటాం నేను కరెక్ట్గా అంటాను. అలా ఫస్ట్ నేను అసలు ఈ స్టోరీ చెప్పింది అనన్యకి. తను అన్నట్టే లిప్స్టిక్ లావణ్య అంటే 5 days వద్దు సార్ అని నాతో ఫోన్లో అలాగా సార్ ఇలాగా సార్ అని తర్వాత కథ చెప్తూ నేను 2 years జర్నీలో ఆ షూట్ చేస్తున్నప్పుడు తన చేసిన ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి బాగా మాట్లాడింది. థ్యాంక్ యూ. అండ్ సఫీనా, పల్లవి, ఈ అమ్మాయి ఇప్పుడు లాస్ట్ షాట్ చూశారు కదా గుర్రంది, తనకి ఆ గుర్రం నడపడం ఇన్ని రాదు. 6 months చాలా కష్టపడింది. ఈవెన్ 2-3 సార్లు గుర్రం మీద నుంచి పడితే మా అందరికీ ఒకసారి షాక్ అయ్యా. అంటే ఈ సినిమా ఒక అమ్మాయి ఆ గుర్రం నుంచి పట్టడం అందరూ ఒక్కసారి అయిపోయింది అలా మాకు. కానీ షీ సేఫ్. సో వీ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ షాట్స్ ఆన్ ద హార్స్. థ్యాంక్ యూ సఫీనా. అండ్ మా కెమెరామెన్స్, వాళ్ళది ఫస్ట్ సినిమా ఇది, మల్లు నాయక్ అండ్ సునీల్. అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే షార్ట్ ఒక రోజులో, అంటే మేము తీసే ఎలా ఉంటాయంటే చాలా రోడ్ల పైన ట్రాఫిక్ వస్తూ ఆ టైంలో కూడా నన్ను అర్థం చేసుకుని ఫాస్ట్గా కెమెరా పట్టుకుని ఇక్కడ లైట్ ఉందా లైట్ లేదా కాదు, వాళ్ళ టెక్నిక్ ఏంటంటే నంబర్ ఆఫ్ యూట్యూబ్ సాంగ్స్ చేశారు. ఆ టెక్నిక్ మొత్తాన్ని ఒక సినిమాలో పెడితే ఎలా ఉండిపోతుందో రేపు మీరు స్క్రీన్ మీద డెఫినెట్గా చూస్తారు. థ్యాంక్ యూ. అండ్ నేను చెప్పంగానే నా కోసం వచ్చిన అనిల్ గారికి అండ్ సురేష్ బాబు గారికి, దిల్ రాజు గారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు నా గురించి ఏమన్నా మాట్లాడితే ఏనండి ప్లీజ్. ఇండైరెక్ట్గా మాట్లాడమను. థ్యాంక్ యూ.
అంటే మాట్లాడరేమో అని ఊరికి హింట్ ఇస్తున్నా. పర్లేదు తర్వాత మాట్లాడదాం. ఎప్పుడన్నా తెలిసినాడే కదా అని. సరే, ఆయన వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా తప్పకుండా ఎవరు చూసినా సరే హై వస్తుంది. వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకెవరన్నా ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కృష్ణ గారు. అండ్ ఎస్, ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ విత్ సురేష్ బాబు సార్స్ విషెస్. సో సార్. అందరికీ నమస్కారం. ఇఫ్ దెర్ ఆర్ సమ్ రియల్ ట్రూ ఫ్రెండ్స్ ఉంటారంటే సాయిని, అనిల్ గారిని ఐ సీ దెమ్. వాళ్ళు ఈ ఫ్యూ ఫిల్మ్స్ వెంకటేష్ వాళ్ళతో తీస్తున్నప్పుడు ద వే దే వర్క్ టుగెదర్ ఇస్ వెరీ వెరీ నైస్. సాయి, హోప్ అనిల్ అక్కడ నీకు బాగా రబ్ చేసేస్తే యుల్ డూ. వెరీ వెరీ ప్యాషనెట్ పర్సన్. చెప్పాడు, నేను హీ వాంటెడ్ టు టెల్ సంథింగ్ అండ్ ఇట్స్ గుడ్ యూ పుట్ యువర్ ఫుట్ అవుట్ అండ్ ట్రై టు డూ ఇట్. Efforts will never fail. Wish you all the best, Sai. All the best. Thank you. Thank you, sir. Thank you very much. Yes. And to all the people, all you youngsters, I don't know you personally, but all best wishes for all of you. All of you have done a really good job. The music, photography, actors, all of you. Lovely, lovely job. Thank you so much, sir. Yes, Dilraju sir. అందరికి నమస్కారం. సాయి గురించి దాదాపు ఒక 12 years నుంచి అనిల్తో జర్నీతో పాటు సాయిది కూడా ఈక్వల్ జర్నీ. ఇందాక సురేష్ గారు చెప్పినట్టు దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అనిల్తో స్క్రిప్ట్ విషయంలో, సినిమా విషయంలో ఏదైనా ఫైట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక సాయియే. సో సాయి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ సాయి. ఒక కొత్త స్టెప్ను వేస్తూ ఒక హై ఇచ్చే మూమెంట్ని క్రియేట్ చేసావు. సో నిజంగా వీళ్ళందరికీ రేపు సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొంది మీ అందరికీ హై ఇవ్వాలని కోరుకుంటూ ఈజ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, రైటర్ 4 పాత్రలు పోషించినందుకు మళ్ళీ ఒకసారి నీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్లీ నేను సార్ని కూడా ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. మీకు హై ఇచ్చే విషయం ఏంటి? మా సినిమా మార్నింగ్ షో సూపర్ హిట్ అయితేనే హై ఇస్తాడు. ఎస్. సురేష్ బాబు సార్? నథింగ్, ఆల్వేస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు సార్. ఎస్, ఓవర్ టు ద హిట్ మెషిన్ అనిల్ రావుపూడి గారు. అందరికీ నమస్కారం. సో అన్ని ఈవెంట్స్ వేరు, ఈ ఈవెంట్ వేరు. సాయి అంటే అందరికీ తెలుసు, నా బెస్ట్ ఫ్రెండ్. పాపం చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఒక 2 years అంటున్నారు కదా, 2 years పట్టింది. ఎందుకంటే అవతల నాతో వర్క్ చేయాలి, నా సినిమా అంటే వదలను. సో సిట్టింగ్స్, షూటింగ్ టైము, అందుట్లో దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసాడు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా. ఇక అన్ని బాధ్యతలు చూసుకునేవాడు పాపం. సో ఆ గ్యాప్లో చేసాడు షూట్. సో ఆ గ్యాప్లో చేశాడు. సో అందుకంత టైం తీసుకున్నాడు, బట్ వర్త్. చాలా కష్టపడి చేశారు. సరే, సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చేది, ఎక్కడ వర్క్ చేసినా, ఎవరి దగ్గర పని చేసినా, వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళేంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి. సో ఒక డైరెక్టర్ దగ్గర రైటర్గా ఉన్నా, ఇంకా ఏ విభాగాల్లో పనిచేసినా, సో అల్టిమేట్ గోల్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్, అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది అందరికీ. సాయిదంటే పాపం నాతో ట్రావెల్ చేస్తూ ఇద్దరం ఒకసారి వచ్చాం ఇండస్ట్రీకి. 2005లో వచ్చాం. సో తన ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు ఫస్ట్. తర్వాత గోల్ ఇటు మార్చుకున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. ఇక నాతో ట్రావెల్ చేస్తూ, నా సినిమాలకి పనిచేస్తూ, ఒకసారి చేద్దాం, ఒకసారి ఆగుదాం, ఒకసారి చేద్దాం, ఆగుదాం, కన్ఫ్యూషన్, అలా మొత్తానికి ఒక టైం వెళ్ళిపోయింది. సో ఒక లాస్ట్ 2 years బ్యాక్ డిసైడ్ అయ్యాడు, అసలు నాలో ఏముంది, అసలు నేను ఎవరిని ఈ ప్రపంచానికి నేను చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్పాడు. సరే, ఓకే సాయి, దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని. ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది. ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి. ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్, నా సపోర్ట్ ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉంది, ఎంత ట్రెండీగా ఉంది మీరు చూశారు. సో సినిమా కూడా అలాగే ఉంటుంది.
సాయి, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఆడియన్గా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. సో సో ఆల్ ద బెస్ట్. ఇంకోటి, ఈ సినిమాలో ఆర్టిస్టులతో పాటు ఒకరోజు వచ్చి నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అదేంటి సార్, మొన్న రైటర్ అన్న తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సరే డైరెక్షన్ ఓకే, మళ్ళీ యాక్టర్ ఏంటి అన్నాను. అని అన్నప్పుడు ఒక మాట చెప్పి పెడతాను. నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సాయి ఆర్టిస్ట్ అవ్వాలనేది వాళ్ళ నాన్న డ్రీమ్. సో వాళ్ళ నాన్నకి సాయిని ఆర్టిస్ట్గా చూడడం చాలా ఇష్టం. పాప చూడకుండా నేను వెళ్ళిపోయారు. సో ఒక రకంగా ఎక్కడున్నా మా నాన్న నన్ను చూస్తాడని ఒక ఫీలింగ్ ఉంది సాయికి. సో అది తను నాకు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో సరే, సాయి బాగా చేస్తాడని తెలుసు కానీ ఇంత బాగా చేస్తాడని నేను అనుకోలేదు. సినిమాలో చూస్తే అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా చాలా వాళ్ళందరితో కలిసిపోయి ఒక తను అవుట్ సైడ్ ఉండే క్యారెక్టర్కి, సినిమాలో ఉండే క్యారెక్టర్కి చాలా తేడా చూపించగలిగాడు. సో ఆర్టిస్ట్గా కూడా సక్సెస్ఫుల్ అయిపోయాడు. అండ్ కంగ్రాట్స్ దానికి కూడా. అండ్ ఈ సినిమా నేను మొన్ననే డబుల్ పాజిటివ్ చూశాను. అంటే వితౌట్ మ్యూజిక్, వితౌట్ ఆర్ఆర్, వితౌట్ ఎఫెక్ట్స్, అసలు ఏం లేదు, సినిమాగా చూశాను. అసలు ఒకసారి బయటికి వదిలేముంది ఎలా ఉందో ఒకసారి నాకు అప్పుడే చూపించాడు. సో ముందు చూపించను, మొత్తం అయ్యాక చూపించాను, మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు నాకు. సో సినిమా చూశాను నేను చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే నాతో ఉన్నప్పుడు నా స్టైల్ ఆఫ్ రైటింగ్కి, నా స్టైల్ ఆఫ్ సినిమాలకి అడాప్ట్ అయ్యి ఒకలా చూశాను సాయిని నేను. అండ్ తన సినిమా తీసిన తర్వాత కంప్లీట్ డిఫరెంట్ సాయిని చూశాను నేను. ఎందుకంటే సాయికి వరల్డ్ సినిమా మీద చాలా గ్రిప్ ఉంటుంది. చాలా సినిమాలు చూశాడు చిన్నప్పటి నుంచి. అసలు మొత్తం స్టార్ మూవీస్ బ్యాచ్ అనమాట. తెలుగు సినిమాలు తక్కువ, ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ, మొత్తం ఆ టైప్లో ఉంటాడు. బట్ జడ్జిమెంట్ వైజ్ నా టీంలో ఒక సినిమా రిలీజ్కి ముందే ఈ సినిమా ఇంత చేసేస్తుంది, ఇంత రెవెన్యూ చేసేస్తుంది, ఇంత కలెక్షన్ చేస్తుంది అని చెప్పేస్తాడు. నేను ఉండరా బాబు నువ్వు, ఎందుకంటే ఇది ఇంత చేసేస్తుంది, 300 చేసేస్తుంది, 350 చేస్తుంది అంటే నేను అసలు ముందు 2 రోజులు వణికిపోతుంటా రిలీజ్కి ముందు. ఇతను ఒకటే చాలా కాన్ఫిడెంట్గా ఈ రికార్డ్స్ పట్టుకుని తిరుగుతారు కదా, అది 2 రోజుల ముందే తిరుగుతుంటాడు. సో అంత ప్రాపర్ జడ్జిమెంట్ ఉన్న టెక్నీషియన్. సో నేను సినిమా తను తీసింది చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, థ్రిల్ ఫీల్ అయ్యాను. ఒక కొత్త జోనర్లో ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఎవరైనా అటెంప్ట్ చేయాలన్నా కూడా ఒకసారి ఆలోచిస్తారు. సో అలాంటి ఒక జోనర్కి వెళ్ళిపోయి దీన్ని ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి, కొత్తగా తీయాలని ఒక తపనతో తీశాడు. అది చాలా బాగా అచీవ్ అయ్యాడు, అది నో డౌట్. రేపు ఆడియన్స్ చూసాక కూడా తన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆదరిస్తారు, నేను చెప్తున్నాను. సో చాలా చాలా బాగా తీశాడు. అండ్ ఇక మ్యూజికల్గా చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోద్దని అనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ కూడా తన టేస్ట్ చాలా బాగుంటుంది సాయిది. సో ఐ బిలీవ్ దట్. అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ అందుకు కూడా అతనికి నాకు కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చూస్తే వీళ్ళ ఆర్టిస్టులు ఎవరు కూడా వీళ్ళ పేర్లు బయట గుర్తుండవు. సో లిప్స్టిక్ లావణ్యగా గుర్తుండిపోద్ది అనన్య. అండ్ సఫీనా కూడా పల్లవి, తను కూడా తను సర్లే నీకు రోల్లో చేసింది ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా. సో తనకి మంచి రోల్స్ ఇద్దరికి, అంటే అమ్మాయిలకి ఒక మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి త్రూఅవుట్ వాళ్ళ సెంట్రిక్గా కథను తీసుకెళ్తూ ఒక డిఫరెంట్ నరేషన్తో స్క్రీన్ ప్లేతో తీసాడు సినిమా. సో వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా నటించారు. సో అనన్య అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఒక ఫైట్ చేసింది. అండ్ ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా, ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరు కమల్, ఇది హైదరాబాద్ రోడ్స్ మీద ఎలా తీసారో కూడా తెలియదని. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. ఒక కెమెరా వేసుకుని బైకుల మీద అటుపోయి ఇటుపోయి చాలా లైవ్లీగా తీశారు. కానీ సినిమా చూశాక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని పిలిచి సత్కరిస్తారు. హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా తీశారు, మన హైదరాబాద్ ఇంత అందంగా ఉందన్నట్టుగా చూపించారు. సో చాలా బ్యూటిఫుల్గా లైవ్ లొకేషన్స్, అంటే మనం వెళ్ళి తీయాలంటే కూడా చాలా కష్టం. చార్మినార్ చుట్టూ పెద్ద పెద్ద సీక్వెన్స్లు చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు సాయి, తన తపన. సో టీం అందరినీ పుష్ చేస్తూ వాళ్ళందరినీ పట్టుకొని చేశాడు. సో అంత లైవ్లీగా ఉంటుంది సినిమా. సో హై అనే సినిమాలో ఆ టైటిల్ కూడా చార్మినార్ పక్కన పడుతుంది హై అని, సో హెచ్ సింబల్తో. సో అది నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ హైదరాబాద్లో ఒక 2 డేస్లో జరిగే ఒక జర్నీని 4 క్యారెక్టర్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళిపోయాడు. అండ్ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇద్దరు అమ్మాయిలకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్పెషల్ మెన్షన్ కమల్. సినిమా అంతా వీళ్ళ 4 మధ్యలో నలిగిపోతాడు. ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ ఉందంటే తిన దగ్గర. ఖచ్చితంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు కమల్, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే హైదర్, సో ఇది అప్కమింగ్ టాలెంట్, తిని కూడా చాలా బాగా చేశాడు. సో మిగతా ఆర్టిస్టులు కూడా అక్కడక్కడ మన శంకర్ ప్రసాద్లో వచ్చిన ఆర్టిస్టులు అందరూ, సంక్రాంతి కోసం వచ్చిన ఆర్టిస్టులు అందరూ సైడ్ లైన్లో వెళ్ళిపోయి అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. అదేంటి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారుగా, ఎప్పుడు తీసుకెళ్తున్నారు, బ్యాక్ ఎండ్లో అలా వెళ్ళిపోతున్నారు. అంటే ఏం లేదండి, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా, నీకు దీనిలో రోల్ కావాలంటే నువ్వు నాకు వచ్చి చేయాలి అని.
అట్లా అందరినీ వాడాను ఎక్సెప్ట్ హీరోలు హీరోయిన్లు తప్ప మ్యాక్సిమం. సో ఇటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో నేను సినిమా చూసేటప్పుడు ఏంటి ఎంతమంది ఉన్నారు ఏంటి, ఎప్పుడు చేసామంటే మన షూటింగ్ వచ్చిన రోజు అటు వెళ్ళిపోయారని చెప్పాడు. ఓకే, సగం కాల్ షీట్స్ అటు వెళ్ళినట్టున్నాయి సార్. సో ఎనీవే ఎట్లా ఒకలాగా యూజ్ అయ్యారు కదా నీకు. సో అలా ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్, మంచి పేరు వస్తుంది టెక్నీషియన్స్ అందరికీ. అలాగే మ్యూజిక్ సాంగ్స్ నేను ఆల్రెడీ బయటకు వదలలేదు కానీ విన్నాను. వికాస్ ఆల్ ద బెస్ట్ వికాస్, చాలా బాగా వర్క్ చేసావు. అండ్ తిని దేవిశ్రీ దగ్గర వర్క్ చేసేటప్పుడు కలిసాను నేను చాలాసార్లు. ఆల్రెడీ 2-3 ఫిలిమ్స్ చేసావు. హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ అనదర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ యూ. సో అలాగే మిగతా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అండ్ టూ ఎర్లీ సినిమా గురించి ఇంకా ముందు ముందు మంచి మంచి ఈవెంట్స్, మంచి మంచి అప్డేట్స్ ఇస్తాడు సాయి. కంగ్రాట్స్ సాయి. అంటే ఇంకా నీ గురించి అంటే చాలా అంటే సాయి లాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే తన లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆడి ఫ్రెండ్ అవుతున్నాడు సక్సెస్లో ఉంటాడు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, అంత ముక్కుసూటిగా ఉంటాడు. మొహం మీద మనకు తప్పు చెప్పేవాడు లేకపోతే, మనం పని చేసేటప్పుడు ఇది తప్పు అని మనకు వేలెత్తి చూపేవాడు పక్కన లేకపోతే మనం ఎక్కువ తప్పులు చేస్తాం. సో అస్సలు వీడు ఇన్ని హిట్లు కొట్టాడు ఇంత పెద్ద ఏం ఉండదు. సో ఫస్ట్ పటాస్ అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడే బాలెత్తీసి, అంత కమాండ్గా చెప్తాడు. సో అలాగే సాయికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతే ఎనిమీస్ కూడా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే సాయి స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు తప్పుని తీసుకోలేడు. చాలామంది సాయిని బయట తిట్టుకుంటారు, బట్ ఎవరెంత హేట్ చేసినా వాళ్ళు లవ్ చేస్తాడు. సో ఏదన్నా ఉంటే పాపం వాళ్ళకి చేయలేవు, పాపం నాతో మాట్లాడకుండా పర్లేదు, వాళ్ళకి హెల్ప్ చేయలేవు, నన్ను ఆపడం. నాకు పడలేదు వాళ్ళు, బట్ నువ్వు చేసుకో హెల్ప్ నాయన. అంత గుడ్ హ్యూమన్ హార్ట్ ఉంది దానికి. కాకపోతే కొద్దిగా కోపం ఎక్కువ, అదొకటే. ఇంకా అది ఆపలేం కదా, క్యారెక్టర్ అది. చాలా మారాడు ఇప్పుడు, ఓకే. సో గుడివాడ రాయుడు అండ్ సఫీనా అండ్ లిప్స్టిక్ లావణ్య, హైదర్ అండ్ మోహన్. సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ సినిమాలో ఏదైతే ఒక పేరు పెట్టారో హై, అది మీకు ఖచ్చితంగా రావాలి. ఈ సినిమానే కాదు, ముందు ముందు ఇంకా సినిమాలతో హై రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్ కృష్ణ గారు సరిపోయింది కదా, మీ గురించే చెప్పారు మొత్తం. చాలా నేను రాసిచ్చిందంతా